నమస్కారం మేడం. నమస్కారం సార్. ఇప్పుడు యూట్యూబ్‌లో అంటే యూట్యూబ్ అనేది ఒక మంచిగా ఉపయోగించుకోవచ్చు. యూట్యూబర్లు అని చెప్పేసి వాళ్ళ మంచి మంచి విషయాలు అంటే ఈ లోకల్ మనకు తెలియని వింతలు, విడ్డూరాలు, విశేషాలు చెప్పే యూట్యూబర్లు చాలామంది ఉన్నారండి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ యూట్యూబ్‌ని ఉపయోగించి మిస్‌యూజ్ చేస్తున్నారండి. మంచి ఫేమస్ వాళ్ళే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని బెట్టింగ్ యాప్‌లని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారండి. ఇది ఎలా చూద్దాం అంటారు మేడం ఇది? ఇది ఒక చెత్త కల్చర్ సార్. ఇది ఒక నిజం చెప్పాలంటే ఒక మనిషి సాటి మనిషిని మోసం చేయడం అంటుంది బెట్టింగ్. ఇది ఒక పెద్ద ఈ మధ్య ఒక జాడ్యంలా పట్టుకుంది కుర్రోళ్ళని. పట్టుకొని ఏదో ఇట్లా చేస్తే ఈ బెట్టింగ్లు కాస్తే ఆ డబ్బులు వస్తే పైకి ఎదుగుతాము. మనకు కావాల్సిన డబ్బు మనం నిజాయితీగా సంపాదిద్దాం అనేటువంటి రోజులు పోయినాయి. ఆయాచితంగా ఎట్లొస్తుందా, ఎలా తీసుకుందామా, ఎలా లగ్జరీ లైఫ్ డీల్ చేద్దామా, వాడిలా ఉన్నాడు వీడిలా ఉన్నాడు నేనెందుకు ఉండకూడదు, దాన్ని సంపాదించడానికి సరైన మార్గం లేదనుకుని ఈ బెట్టింగ్ యాప్లు ఇంట్రడ్యూస్ చేసి తద్వారా ప్రజల్ని దాంట్లోకి కుర్రోళ్ళందరినీ దానికి పరిచయాలు చేసి పరోక్షంగా వేరే దేశాలకు వీరు సహాయం చేస్తున్నారు అన్నమాట. ఒక ఏజెంట్ లాగా ఉండి ఈ దాన్ని ఏమంటారు సార్ వీళ్ళు బెట్టింగ్ యాప్లు ఎక్కువగా చైనా యాప్లు అంటున్నారండి. చైనా యాప్లు సార్ అవి. వాళ్ళు ఎంతెంత డబ్బులు వేస్తారు వీళ్ళకి పరిచయాలు చేసినందుకు. సో ఆ విధంగా మన వాళ్ళని ఆ ఉచ్చులో ఇరికించి ఆ వచ్చిన డబ్బులతో వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. ఆ విధంగా సంపాదించినటువంటి అక్రమార్జన అంటా నేను దాన్ని. సరైన మార్గంలో వచ్చింది కాదు అది. ఏదైనా దుర్గాప్రసాద్ గారు మనము నీతిగా నిజాయితీగా సంపాదించే 10 పైసలు మనం ఖర్చు పెట్టుకున్నప్పుడు ఉన్న ఆనందము ఇలాంటి దరిద్రం వల్ల తెచ్చుకున్న డబ్బులు ఎక్కువ కాలం నిలబడవు. ఈరోజు చేసినోడు 1 కోటి రూపాయలు 10 కోట్లు సంపాదించవచ్చు, కానీ అదే వాడు ఏదో ఒక రోజు 20 కోట్లు పోగొట్టుకునే రోజు ఒకటి వస్తుంది. ఎందుకంటే మనిషికి సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఈ రోజు ఒక 50,000 వస్తే దాంట్లో పోతే పోయిందిలో వచ్చింది అనుకుని తృప్తిపడే మనుషులు కాదు. మనుషుడికి ఒక ఎంజాయ్మెంట్ 50,000 రాగానే దాంట్లో ఉన్న ఎంజాయ్మెంట్ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ అనేవి యాడ్ అవుతాయి. సిగరెట్ తాగేవాడు మెల్లిగా మందు తాగేవాడు మెల్లిగా అమ్మాయిల ఫ్రెండ్షిప్లు, అలా ఇంకా వేరు వేరు వాటిల్లోకి ఇంకా డ్రగ్స్ అలాంటివన్నీ అలవాటు చేసుకుని తద్వారా ఒక బాడీలో ఒక ఎంజైమ్ ఫామ్ అవుతుంది, ఆనందకరమైనటువంటి ఎంజైమ్. అది రాగానే ఇంకా డబ్బు సంపాదించాలి, ఇంకొంచెం పెట్టాలి, అలా అలా దానికి అడిక్ట్ అయిపోయి ఆ వెధవ పని ద్వారా డబ్బులు సంపాదించడం అనేది ఇప్పుడు యూట్యూబర్లో బెట్టింగ్ ద్వారా జరుగుతుంది సార్. ఇప్పుడు ఆ యూట్యూబర్ వాళ్ళ తమ్ముడో అన్నయ్యో లేకపోతే అక్కో చెల్లో పోగొట్టున్నారు అనుకోండి డబ్బులు, దానివల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. అదే ఎన్నో కుటుంబాలు సార్, నేను 4-5 కుటుంబాల్లో చూశాను. వాళ్ళ ఫాదర్ ఏడ్చుకుంటా చెప్తున్నాడు, నా కొడుకు లెటర్ రాసి చనిపోయాడు, ఇలా బెట్టింగ్ లో నన్ను పలానోడు ఇంట్రడ్యూస్ చేశాడు, నేను ఇలా డబ్బులు కోల్పోయాను డాడీ, నా ముఖం మీకు చూపించలేను అని చెప్పి ఎన్నో సూసైడ్ కేసులు నేను యూట్యూబ్ లో మామూలుగా న్యూస్ లో చూసాను, యూట్యూబ్ లో చూసాను. అవును, ఇప్పుడు యూట్యూబ్ లో వాళ్ళ సొంత రిలేటివ్స్ చనిపోయారు అనుకున్నా, అన్నయ్యో తమ్ముడో అక్కో చెల్లో వాళ్ళందరూ. డబ్బు సంపాదన మీద పడినోడికి ఇవన్నీ ఉండవు సార్, ఉచ్చం నీచం ఉండదు. డబ్బు సంపాదన ఒకటి, అమ్మాయిల ధ్యాసలో పడినవాడు ఒకడు ఈ ఉచ్చులో నుంచి బయటికి రాడు. ఇంకా అమ్మాయి అయినా కూడా పక్కన వదిలేస్తారు, కానీ ఈ డబ్బు పిచ్చి ఏదైతే ఉందో దానికి ఒక్కసారి అలవాటు పడిన వాడు ఎవ్వడు కూడా ఆ ఉచ్చులో నుంచి బయటికి రాడు. దానిలో కిక్ ఏంటో అదొక కిక్ అన్నమాట. డబ్బు సంపాదిస్తుంటే రేపు పెడదాం, మళ్ళా రేపు 1 కోటి వచ్చింది అనుకో ఇంకో కోటి పెట్టి ఇంకో 2 కోట్లు సంపాదిద్దాం అని ధ్యాస ఉంటుంది, కానీ ఏ రోజుకైనా ఆ డబ్బు పోతుందన్న విషయం వాళ్ళు గ్రహించుకోవాలి. యూట్యూబ్లో ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు, దాన్ని ప్రమోట్ చేస్తారు. అవునండి, ఒక ఛానల్ యాంకర్ కూడా ఏం చేశారంటే ఒక అడుక్కుని అతను తీసుకుని అతనికి ఉద్యోగం ఇప్పించి అతని బట్టలు కొన్ని చేశారు. వీళ్ళందరూ ఏమంటారంటే నిజంగా అంత ప్రేమ ఉంటే సీక్రెట్గా తెచ్చుకుని వీడియోస్ ఎందుకు చేసావు అంటున్నారండి వాళ్ళు. వీడియోస్ అంటే పబ్లిసిటీ అన్నమాట. నేను గాంగా చేస్తున్నాను ఏదో ఒక్కటి చేసేసి చేసేవాడెప్పుడు పెట్టేవాడెవడు. భగవంతుడు కూడా ఏం చెప్పాడంటే నువ్వు కుడి చేతితో పెడితే నీ ఎడం చేతికి తెలియకుండా పెట్టమంటాడు. అవునండి, అట్లా కాకుండా పబ్లిసిటీ కోసం అంటే వ్యూస్ కోసమో లేకపోతే 10 మంది చూస్తారని పెట్టేది చేసేది సాయం ఎప్పటికీ కాదు సార్. చేసేవాళ్ళు ఎప్పుడు రియల్ గా చేసేవాళ్ళు ఎప్పుడు చాటుగానే చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనోజ మేడం ఒక 5,000 10,000 ఇస్తారండి, ఆ వీడియోలు తీస్తున్నారంట. తీసేసరికి అది వీడియో పెట్టేసారు అనుకోండి, దాని మీద వాళ్ళకి 5,000 10,000 ఇచ్చిన దాన్ని ఉదాహరణ చెప్తాను మీకు, ఆడికి 50,000 1,00,000 రూపాయలు వస్తుంట ఆ వీడియో మీద ఇన్కమ్.
అలాగా వీళ్ళు బెట్టింగ్ యాప్లు ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తున్నది అసలు విషయం అది. అది మరి ప్రజలందరూ తెలుసుకోవాలి. తెలుసుకోవాలి, అలాంటి వాటికి దూరంగా ఉండాలి. అది అది నిజంగా క్రైమ్ సార్. నిజం చెప్పాలంటే బెట్టింగ్ అంటే ఏంటి, లాటరీ అంటే ఏంటి, ఇవన్నీ ఒకడిని దోచుకొని ఒక డబ్బు మనం దోచుకొని తీసుకోవడం అంతే కదా. ఒక లాటరీ ఒకడికి వచ్చిందంటే దాంట్లో ఎంతమంది సొమ్మును ఎంజాయ్ చేస్తున్నట్టు. సో అది కరెక్ట్ కాదు సార్. ఈ నిజం చెప్పాలంటే ఇది అసలు దీనికి శిక్ష ఏదైనా కఠినంగా ఉండాలి. ఇది మిగిలిన వాటిలాగానే ఒక డ్రగ్స్ ఎలాగ మనం నిషేధిస్తామో, ఒక గంజాయిని ఎలా నిషేధిస్తామో, అలాగే ఈ బెట్టింగ్ కూడా ఒక కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలి. ఇప్పుడు బెట్టింగ్ వద్దురా బాబు అని చెప్పారు అనుకోండి, మళ్ళీ వాళ్ళ మీద కూడా మళ్ళీ వీడియోలు చేయడం, వాళ్ళ మీద వీడియోలు చేసేసి వాళ్ళని విమర్శించడం, వాళ్ళని ఒక కోర్టు కేసులు పెట్టడం అలా చేస్తున్నారు. లేకపోతే చిన్న చిన్న ఏజ్ లో ఉండేవాళ్ళు ఇన్ని కోట్లు ఎలా సంపాదిస్తున్నారు సార్ ఓవర్ నైట్. కష్టపడిన వాళ్ళందరూ నెలకి నెల సంపాదించుకునే వాళ్ళు వేరే ఉన్నారు. ఒక్క ఓవర్ నైట్ లోనే ఒక 2-3 ఏళ్లలోనే చిన్న ఏజ్ లో ఉండేవాళ్ళు ఇంత డబ్బులు ఎలా సంపాదిస్తారు. మిగిలిన వాళ్ళంతా కూడా చేసే పనులు మానేసి ఒరి బెట్టింగ్ ఏదో బాగుందే మనం కూడా ఆ మార్గంలో పోద్ది కదా అనుకొని ఆ తప్పుదారిలోకి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి కదా. ఒకరిని చూసి ఒకడు వెళ్ళే అవకాశం ఉంది కదా. సో అది తప్పు, దాన్ని నిషేధించాలి. ఆ బెట్టింగ్ కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలి. అసలు మన దేశంలో ఆ బెట్టింగ్ అనేది ఉండకుండా చేస్తే బాగుంటుంది. అది ఎవరైతే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారో లేదా ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు కూడా శిక్షలు ఉండాలి. ప్రమోట్ చేయడానికి లేదు సార్, చేయకూడదు. ప్రమోట్ చేసే వాళ్ళకు కూడా శిక్ష పడాల్సింది, చేయకూడదు, ప్రమోట్ చేయకూడదు. దానివల్ల ఏమైంది ఇబ్బంది, అప్పుడు ఆత్మహత్యలు పెరిగిపోయినాయి కదా. ఆత్మహత్యలు పెరిగిపోయినా ఇప్పుడు ఒకడికి వస్తుంది అందరికి రావాలని లేదు కదా సార్. ఒకడికి వస్తుంది ఒకడికి రాదు. ఒక కేసులో అయితే ఆ ఇల్లు కొనుక్కుందామని ఆ భార్యకి డబ్బులు ఇచ్చాడండి. అవును, మీరు చూసే ఉంటారు. చూసాను సార్. 80 లక్షలు సంథింగ్ తీసుకెళ్లి పెట్టాడు, మొత్తం పోయింది. మొత్తం అమ్మాయి బ్యాంక్ లో విత్డ్రా చేసేసి ఇల్లు కొనుక్కుందాం అని చెప్పేసి ఉంచాడు అతను. ఈ అమ్మాయి ఏమో నెమ్మది తీసేసి బెట్టింగ్ లో పెట్టేసింది. పాపం ఏడ్చుకుంటే ఇప్పుడు ఏం లాభం సార్. ఇంకొకరు చెల్లెలు పెళ్లి కోసం డబ్బులు తీసి పెడితే వాడు తీసుకెళ్లి బెట్టింగ్ లో పెట్టాడంట, పోయినాయి డబ్బులు. ఏడుస్తున్నారు. మీరు పెట్టకండి. ఒక ఫాదర్ అయితే ఏడుస్తూ చెప్తున్నాడు, నా కొడుకుని పోగొట్టుకున్నాను నేను, దయచేసి యువకులందరికీ నేను చెప్తున్నాను, దయచేసి ఈ బెట్టింగ్ జోలికి పోమాకండి. ఆ బెట్టింగ్ లో వాళ్ళు మీరు ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేస్తే నా దగ్గరికి రండి. ఆయన సమ్ ఎక్స్ సర్వీస్ మెన్ అనమాట, చెప్తున్నాడు, రండి నా దగ్గరికి, నేను సహాయం చేస్తాను మీకు, ఆ దాంట్లో నుంచి బయటకు రండి అని చెప్తున్నారు దుర్గా ప్రసాద్ గారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబ్లు కానీ మీరు ఏం చెప్తారు మేడం ఫైనల్ గా ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయమని అసలు వాళ్ళకి ఏమైనా సలహా ఇవ్వగలరా? ఇలాంటి యాప్ల్ని ఎంకరేజ్ చేయకండి. ఎప్పటికైనా రేపు పొద్దున రాజ్యాంగంలో గనక ఇది ఇంక్లూడ్ చేసి శిక్ష పడింది అన్నప్పుడు అందరూ బయటకు వస్తారు, అప్పుడు అందరూ శిక్షార్హులు అవుతారు. కాబట్టి ఆ ప్రమోట్ చేయడం మానేయండి, ఆ బెట్టింగ్లకు దూరంగా ఉండండి. ఎందుకంటే అది తాత్కాలికంగా వచ్చే డబ్బులే. మనం కష్టపడి సంపాదించుకున్న సొమ్ము ఎప్పటికైనా ఆ కష్టపడి సంపాదించుకున్న సొమ్ము తిన్నప్పుడు ఉండే ఆనందము ఈ డబ్బులు కోట్ల రూపాయల వల్ల కూడా మనకి రాదు సార్. ఈ రోజుల్లో కోట్ల రూపాయలు ఉన్నవాడు కూడా కింద పండుకుని కాస్త పచ్చిపులుసు అన్నం తిందామని ఆరాటపడిన మనుషులు, కోట్ల రూపాయలు సంపాదించుకున్న పెద్ద పెద్ద నాయకులు కానివ్వండి, పెద్ద పెద్ద సినిమా వాళ్ళు కానివ్వండి, సాధారణ జీవితము బాగుంటది అని ఒప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మనం ఎప్పుడైనా ఏ జీవితంలో ఉన్నామో అందులోనే మనం సంతృప్తిని వెతుక్కొని ఉన్న దాంట్లోనే కాస్తంత కంఫర్టబుల్ గా ఉండడానికి ఆలోచిస్తే మంచిదని నా అభిప్రాయం సార్. ఈ సమాజానికి ఉపయోగపడే వీడియోలు కానీ, ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, యూట్యూబ్లు కానీ ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా ప్రజలకు ఉపయోగపడేవి చేయండి. అలాగే ప్రజలకు ఉపయోగపడేవి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవి, హానికరంగా ఉండకుండా ఉంటే బాగుంటది. అందరు హెల్దీ కామెడీ చేయండి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యల గురించి మాట్లాడండి, ఫిట్నెస్ గురించి మాట్లాడండి, క్రుకరీ షోస్ చేయండి, మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ చేయండి, మెడికల్ క్యాంప్స్ గురించి, మెడికల్ నాలెడ్జ్ గురించి అందరికి మీ యొక్క అభిప్రాయాలు చెప్పండి, అవేర్నెస్ చేయండి. పేదవాళ్ళు ఎలా పైకి రావాలో, వృద్ధిలోకి రావాలో వాళ్ళకి చిట్కాలు చెప్పండి. కానీ ఇలాంటి బెట్టింగ్ ద్వారా బొమ్మను మాత్రం ఎక్కడ చెప్పకండి దయచేసి. అది నేను వీళ్ళకి చెప్పేది. ఇదండి మనోజ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం మేడం.